ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మీ అభిమాన నాయకులు మాజీ శాసన సభ్యులు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారు, ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులు, ఆ శాఖకు సంబంధించిన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు మిత్రులు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈనాడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా వ్యవసాయ కమిషన్ చైర్పర్సన్ పెద్దలు కోదండరెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ మిత్రులు పట్నం నరేందర్ రెడ్డి గారిని, మరో రాజ్యసభ సభ్యులు యువకులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ ప్రాంత శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని, ఈర్లపల్లి శంకర్ గారిని, మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని, జూబ్లీ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారిని, చేవెళ్ల శాసనసభ్యులు కాళీ యాదయ్య గారిని, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి గారిని, అలంపూర్ మాజీ శాసనసభ్యులు మిత్రులు సంపత్ కుమార్ గారిని, కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి గారిని, టీజీఐఐసి కార్పొరేషన్ చైర్పర్సన్ సోదరిమణి నిర్మలా జగ్గారెడ్డి గారిని, అదేవిధంగా జ్ఞానేశ్వర్ గారిని, మల్రెడ్డి రామరెడ్డి గారిని, పారిజాత నరసింహారెడ్డి గారిని, ఇతర ముఖ్యులందరినీ, ప్రభుత్వంలో భాగస్వాములను, ప్రభుత్వ ఉన్నతాధికారులందరితో పాటు ప్రాణ సమానులైన ఈ ప్రాంత రైతాంగం వేలాదిగా తరలి వచ్చి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రేపటి భవిష్యత్తుకు ఈనాడే పునాదులు వేసి ప్రపంచానికే ఒక అద్భుతమైన నగరాన్ని అందించడానికి వచ్చేసిన మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా. హైదరాబాదు నగరం ఒక్క గొప్ప చరిత్ర. ఆనాటి కులీ కుతుబ్ షాయిలు కానీ, నిజాం నవాబులు కానీ హైదరాబాదు నగరాన్ని అద్భుతంగా విస్తరించడం వల్ల ఈనాడు ప్రపంచ పటంలోనే హైదరాబాదు నగరానికి ఒక గుర్తింపు వచ్చింది. 200 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ పట్టణాన్ని విస్తరించడం వల్ల హైదరాబాద్ సికింద్రాబాదు జంట నగరాలుగా ఈనాడు రాణించగలుగుతున్నాయి. అదేవిధంగా సైబరాబాద్ ఇదొక సాంకేతిక విప్లవం. ఈ సైబరాబాదే ఈనాడు రాష్ట్ర ఆదాయంలో 60% అందించి తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చి ఈనాడు సైబరాబాద్ ప్రాంతంలో 200 కోట్ల రూపాయలకు పైగా భూమి ధర బలుకుతుందంటే బంగారానికంటే
రంగారెడ్డి జిల్లా భూముల విలువ ఎక్కువ అని చెప్పి ఈనాడు నిరూపించిన చరిత్ర మన సైబరాబాద్ ప్రాంతానికి ఉన్నది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు కులీ కుతుబ్ షాయిలు, నిజాం నవాబులు చార్మినార్ నుంచి గుల్జార్ వాజ్ వరకు, మోజంజాయ్ మార్కెట్ నుంచి కబూతర్ ఖానా వరకు నిర్మాణం చేయకపోయి ఉంటే చరిత్రలో మనకు గుర్తింపు వచ్చి ఉండేదా? ఆనాడు 1908లో తుఫాను వచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతే చలించిపోయిన నిజాం సర్కార్ గండిపేట హిమాయత్ సాగర్ నిర్మించడమే కాకుండా మూసా ఈసా నదుల యొక్క ప్రవాహాన్ని నగరం మీద ఉప్పెనై కప్పేయకుండా మూసీ నదిని ఆనాడు నిర్మించబట్టే కదా ఈనాడు చరిత్రలో గొప్ప నగరంగా మనం రాణించగలిగినాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఆర్మీని నివసించడానికి ఆర్మీ ఉత్పత్తి చేసిన యుద్ధ సామాగ్రిని అక్కడ దాచుకోవడం వల్లనే కదా ఈనాడు శత్రు దుర్భేద్యమైన నగరంగా మన జంట నగరాలు నారినిచ్చి